Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ బ్రీఫ్గా చూద్దాము. మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టున్నాను. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ దెమ్. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో ఈస్ట్ గోదావరి జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని క్యాస్ట్లు ప్రతి నియోజకవర్గాన్ని శాసిస్తాయని చెప్పొచ్చు. సో ఒక 3-4 నియోజకవర్గాలు వచ్చేసి రెడ్డి సామాజిక వర్గం, ఒక 5-6 నియోజకవర్గాలు వచ్చేసి కాపు సామాజిక వర్గం, ఒక 5-6 నియోజకవర్గాలు షెట్టిబలిజ సామాజిక వర్గము, కొన్ని 2-3 నియోజకవర్గాలు వచ్చేసి కమ్మ సామాజిక వర్గాలు, ఒక 3-4 నియోజకవర్గాలు ఎస్సీ ప్లస్ ఒక 3-4 నియోజకవర్గాలు వచ్చేసి బీసీ బలంగా ఉంటారని చెప్పొచ్చు. సో ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్ని క్యాస్ట్లు సమానంగా ప్రభావవంతంగా ఉంటాయి. ఎక్కువ శాతం అయితే బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉంటాయి. కాపు సామాజిక వర్గము ఇలా శెట్టి బలిజలు ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లోనే ఇది పెద్ద జిల్లా. దాదాపు 19 సీట్లు అంటే 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 19 సీట్లు అంటే దాదాపు 13% నియోజకవర్గాలన్నీ ఈస్ట్ గోదావరి జిల్లా కిందకే వస్తాయి. ఇక్కడ మనకు తెలిసిందే బీజేపీ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు, జనసేన పోటీ చేస్తూ ఉంది, ప్రజారాజ్యం టీడీపీ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకా జగన్ గారు 19 సీట్లలో ఒకరే పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2009లో కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు గెలవడం జరిగింది, టీడీపీ 4 సీట్లు గెలవడం జరిగింది, జనసేన కూడా 4 సీట్లు గెలవడం జరిగింది. 2014లో వైఎస్ఆర్సీపీకి 5 సీట్లు రావడం జరిగింది, టీడీపీకి 12, బీజేపీకి 1, ఒక ఇండిపెండెంట్. అది ఇండిపెండెంట్ కూడా టీడీపీ రెబలే కాబట్టి టీడీపీకి కౌంట్ చేసుకోవచ్చు. సో 14 వచ్చేసి టీడీపీకి రావడం జరిగింది, 5 వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. 2019లో రివర్స్ అయినాయని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీకి 14 వచ్చినాయి, టీడీపీకి 4, 1 జనసేనకి రావడం జరిగింది. సో 2014ది టీడీపీకి 14 వస్తే వైఎస్ఆర్సీపీకి 2019లో 14 రావడం జరిగింది. ఈసారి ఎలా ఉంటాయో చూడాలి. ఫస్ట్ నియోజకవర్గం వచ్చేసి రాజమండ్రి రూరల్. ఇక్కడ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. గోరంట బుచ్చయ్య చౌదరి గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. సంస్థాగతంగా ఈ నియోజకవర్గం ఒక రకంగా టీడీపీకి కంచుకోటం చెప్పొచ్చు. ఎక్కువగా షెట్టిబలిజ సామాజిక వర్గం ఉండే నియోజకవర్గం కావడం వల్ల వేణుగోపాలకృష్ణ గారిని పక్క నియోజకవర్గం నుంచి ఇటుకి తీసుకొని రావడం జరిగింది. ఈయన కూడా బీసీ వర్గానికి చెందిన నేత కావడము, ప్లస్ ఇప్పుడు మినిస్టర్గా కూడా సిట్టింగ్గా ఉండడము, అధికారము ధనబలం బలంగా ఉండడం ఈయనని ఈ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. కానీ సంస్థాగతంగా టీడీపీ ఈ నియోజకవర్గంలో బలం అని చెప్పొచ్చు. సో నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి జగ్గంపేట నియోజకవర్గం. ఇక్కడ తోట నరసింహం గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు, జ్యోతుల నెహ్రూ గారు టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దెబ్బ పడే అంశం ఏంటంటే జనసేన రెబల్గా ఒకరు పోటీ చేస్తూ ఉండటము. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేనకు ఒక 10 నుంచి 15 వేల ఓట్లు ఉన్నాయి. ఆ 10 నుంచి 15 వేల ఓట్లలో 80% టీడీపీకి పోలవుతేనే ఈ నియోజకవర్గం గెలుచుకోగలుగుతుందని చెప్పొచ్చు. సంస్థాగతంగా ఈ నియోజకవర్గంలో కొద్దిగా వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. అందుకే 2014 లేక 2019లో కూడా వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీలతోనే గెలుస్తూ వస్తూ ఉంది. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. సో ఎలా చూసుకున్నా ఈ నియోజకవర్గం వచ్చేసి తోట నరసింహం గారికి ఫేవరబుల్గా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా జ్యోతుల నెహ్రూ గారి పైన క్రెడిబిలిటీ లేదు, నిలకడ లేదు అనే స్టాంప్ పడడం వల్ల ఆయనకి చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పొచ్చు. ఎన్ని పార్టీలు టీడీపీ నుంచి ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టీడీపీ నుంచి జనసేన వైపు చూపులు, అట్లా అన్ని ఫ్లిప్పులు జంపులు కొట్టేసరికి ఆయనకి పెద్ద వాల్యూ లేకుండా పోయిందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గాన్ని గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి కాకినాడ సిటీకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు, వనమాడి వెంకటేశ్వరరావు గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి గారు బలంగానే ఉన్నారు. దాదాపు ఈ నియోజకవర్గం ఫామ్ అయినాక 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. 3 సార్లు వనమాడి గారు పోటీ చేశారు. ఈయన ఒకసారి గెలవడం జరిగింది 2014లో. ఈసారి పొత్తులో భాగంగా ఇది జనసేనకి వెళ్తుందా లేకుంటే ఈయనకు వస్తుందా అని భర్జన పడి లాస్ట్కి వెంకటేశ్వరరావు గారికి సీట్ రావడం జరిగింది. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో మత్స్యకార వర్గంలో మంచి పట్టుంది, ప్లస్ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం కావడం వల్ల
జనసేనకు కూడా ఈ నియోజకవర్గంలో బలంగా ఉందని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయితే నా అంచనా టైట్‌గా ఎలక్షన్ జరుగుద్ది. టీడీపీకి కొద్దిగా ఎడ్జ్ అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా జనసేన ఓట్లు అట్‌లీస్ట్ 70, 80% గాని ర్యాలీ అయితే టీడీపీ గెలవచ్చు. ఒకవేళ ఓట్ ట్రాన్స్‌ఫర్ గనక కష్టమైతే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి పి. గన్నవరం. పి. గన్నవరంలో వచ్చేసి విప్పర్తి వేణుగోపాల్ గారు వైఎస్ఆర్‌సీపీ తరపున, గిడ్డి సత్యనారాయణ గారు జనసేన పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. వేణుగోపాల్ గారికి సొంతంగా పాజిటివ్ ఇమేజే ఉంది నియోజకవర్గంలో. ప్లస్ సంక్షేమ పథకాలు ఎక్కువగా రూరల్ పాపులేషన్ వల్ల ఈ నియోజకవర్గంలో అది పాజిటివ్ అవుతా ఉంది. గిడ్డి సత్యనారాయణ గారికి నెగెటివ్ అయ్యే అంశాలేంటంటే, ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి కూడా టికెట్ ఆశించి వాళ్ళు భంగపడ్డం కారణంగా వాళ్ళు ఈయనకి సపోర్ట్ చేసే అవకాశాలు లేకపోవడము. ఈ నియోజకవర్గంలో మహాసేన రాజేష్ గారికి ఫస్ట్ టికెట్ ఇస్తారనుకున్నారు. కానీ ఆయనకి టికెట్ తీసేసి పొత్తులో భాగంగా బీజేపీకెళ్తుందని కొన్ని రోజులు, దాని తర్వాత జనసేనకెళ్తుంది, దాని తర్వాత టీడీపీనే ఇంకో క్యాండిడేట్, ఇట్లా అన్ని తర్జన భర్జనలు క్యాండిడేట్ వెనకంజలో ఉండడం కారణంగా ఈ నియోజకవర్గం జనసేన కోల్పోతుందని చెప్పొచ్చు. మామూలుగా అయితే ఈ నియోజకవర్గంలో పోటాపోటీలో జనసేన పార్టీ గెలిచాల్సిన సీటు. కానీ ఇన్ని తర్జన భర్జనలు జరిగే టైంలోనే వేణుగోపాల్ గారు ఆల్రెడీ ఒక 2, 3 రౌండ్లు నియోజకవర్గాన్ని చుట్టేశారని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయినా కూడా టైట్ గానే సాగుద్ది. వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చేసి జనసేన, టీడీపీ ఓట్లు గన 100% ట్రాన్స్‌ఫర్ అవుతే ఈ నియోజకవర్గం టీడీపీలోకెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ బలంగా నమ్ముకునేది సంక్షేమ పథకాలు ప్లస్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం వల్ల నియోజకవర్గంలో గట్టిగా తిరిగారని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రతిపాడు నియోజకవర్గం. ఇక్కడ వరపుల సుబ్బారావు గారు వైఎస్ఆర్‌సీపీ తరపున, వరపుల సత్యప్రభ గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. వరపుల రాజా గారు చనిపోవడంతో సత్యప్రభ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత టీడీపీలో చాలా గ్రూపులు, వర్గాలు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా సీట్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉండడం, వాళ్ళు ఈమెకి సపోర్ట్ చేయడానికి పెద్దగా ఇష్టం చూపియట్లేదని చెప్పొచ్చు. సుబ్బారావు గారికి కూడా వైఎస్ఆర్‌సీపీలో వర్గాలు ఉన్నప్పటికీ ఈయన ఆల్రెడీ ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడము, ఒక రకంగా ఇదే నా లాస్ట్ ఎన్నిక అది ఇది సింపతి వెళ్తా ఉండడము. ప్లస్ ఈయన 2019లో సీట్ దక్కకపోవడం కూడా ఈయనకు పాజిటివ్ అంశమే అని చెప్పొచ్చు. పాపము సీట్ దక్కలేదనే సింపతి వేవ్ కూడా ఈయనకు వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ప్రస్తుతం ఉన్న నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ ఖాతాలోకి పోవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి పెద్దాపురం నియోజకవర్గం. ఇక్కడ దొరబాబు గారు వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. నిమ్మకాయల చినరాజప్ప గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే దొరబాబు గారు ఈ పెద్దాపురం నియోజకవర్గాన్ని డి అంటే డి అనే స్థాయికి తీసుకెళ్లారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నియోజకవర్గంలో 2014, 19లో చినరాజప్ప గారు గెలిచినప్పటికీ ఈ కాపు సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండడము, ప్లస్ చినరాజప్ప గారు నాన్ లోకల్ అయినా 2 సార్లు గెలిచారు. ఈసారి లోకల్ క్యాండిడేట్‌ని నన్ను గెలిపించండి అని చెప్పి దొరబాబు గారు ముందరికెళ్తా ఉన్నారు. సో, ఇది ఈ సిట్యుయేషను. కానీ ప్రస్తుతం నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గం తిరిగి టీడీపీ ఖాతాలోకి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలున్నాయి. ముఖ్య కారణం ఏందంటే జనసేన, టీడీపీ పట్టు ప్లస్ నిమ్మకాయల చినరాజప్ప గారికి కూడా నాన్ లోకల్ అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో బలంగానే ఉన్నారని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న ప్రిడిక్షన్ ప్రకారం టీడీపీ గెలవచ్చు. మీకు ఈ నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గంలో మీరు నా ప్రిడిక్షన్ తప్పని అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే లైక్ చేసి వీడియో చూడండి. యాహ్! నెక్స్ట్ తుని నియోజకవర్గం. ఇక్కడ దాడిశెట్టి రాజా గారు వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేస్తున్నారు. యనమల దివ్య గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. దాడిశెట్టి రాజా గారు ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని ఒక రకంగా వైఎస్ఆర్‌సీపీకి కంచుకోట చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ యనమల రామకృష్ణుడు గారు ఈసారి వాళ్ళ కుమారికి సీట్ ఇప్పించుకోగలిగారు. వాళ్ళ తమ్ముడు యనమల కృష్ణుడు గారు రీసెంట్ గానే వైఎస్ఆర్‌సీపీ పార్టీలోకి చేరినారు. ఆయన వల్ల పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ టీడీపీకి కొద్దిగా లాభం వైఎస్ఆర్‌సీపీకి అవకాశాలుంటాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అట్‌లీస్ట్ ఒక 2, 3 వేల ఓట్లు తెచ్చినా ఇంకా ఈసారి 100% రాజా గారు గెలిచే సీట్ అవుతుంది. యనమల రామకృష్ణుడు గారు కూడా నియోజకవర్గాన్ని చుట్టేస్తా ఉన్నారని చెప్పొచ్చు. ఈసారి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి గెలిపించుకోవాలా. గత 4 ఎన్నికల నుంచి వాళ్ళు ఓడిపోతా వస్తా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఈసారన్నా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యేని చేయాలని క్రియాశీలకంగా పట్టుదలగా తిరుగుతా ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారు చాలా దృఢంగా స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం వైఎస్ఆర్‌సీపీ గెలవచ్చు. ముఖ్య కారణం ఈ నియోజకవర్గంలో పెద్దగా జనసేనకు కూడా ఓట్లు లేవు. ప్లస్ ఈ నియోజకవర్గంలో రాజా గారు బలంగా ఉన్నారు. యనమల రామకృష్ణుడు గారు కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరడం కొద్దో గొప్పో లాభమే అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో, ఇది నా ఎక్స్‌పెక్టేషను. నెక్స్ట్ వచ్చేసి అమలాపురం నియోజకవర్గం. ఇక్కడ పినిపే విశ్వరూప్ గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ఐతాబత్తుల ఆనందరావు గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. పినిపే విశ్వరూప్ గారు ఇప్పుడు మినిస్టర్‌గా మినిస్టర్‌గా జగన్ గారి గవర్నమెంట్‌లో ఉన్నారు. ఐతాబత్తుల ఆనందరావు గారికి పాజిటివ్ అయ్యే అంశాలు ఏందంటే జనసేన, టీడీపీ పొత్తు.
వాళ్ళిద్దరు ఓట్లు కలిపితే దాదాపు 30,000 అదనంగా అమలాపురం నియోజకవర్గంలో పడే అవకాశాలున్నాయి. సో, ప్రస్తుతం నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గం టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్టు రాజానగరం నియోజకవర్గం. ఇక్కడ జక్కంపూడి రాజా గారు వైఎస్ఆర్‌సీపీ తరపున, బత్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. జక్కంపూడి రాజా గారికి పాజిటివ్ అంశాలేందంటే, వీళ్ళ ఫ్యామిలీ దాదాపు ఒక 3, 4 దశాబ్దాల నుంచి ఈ ఈస్ట్ గోదావరి జిల్లా రాజకీయాలలో బలంగా ఉండటం ఈయనకి పాజిటివ్ అంశం. నెగెటివ్ కూడా కొంచెం ఉన్నాయి. ఈ మధ్య కొన్ని బ్లేడ్ బ్యాచ్‌లు గాని, గంజాయి గాని అధికంగా ఆ నియోజకవర్గాల్లో దొరుకుతా ఉందని ఆయన మీద కొద్దిగా బ్యాడ్ ఇంప్రెషన్ పడ్డప్పటికీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గాని, లేకుంటే ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్‌లు ఇట్లా ప్రతి రోడ్లు అన్నీ బాగానే ఏసినారని చెప్పొచ్చు. నిత్యము నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం కూడా ఆయనకు పాజిటివ్ అంశము. బత్తుల బలరామకృష్ణ గారికి పాజిటివ్ అంశాలేందంటే, ఈ ఒకటి సంవత్సరం, సంవత్సరంన్నర నుంచి నియోజకవర్గంలో భార్యాభర్తలు గట్టిగా తిరుగుతా ఉన్నారు. కానీ ఈయన 2019లో జక్కంపూడి రాజా గారికి అనుచరుడుగా పనిచేయడం జరిగింది. ఈసారి పోటీ చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో నా అంచనా ప్రకారం అయితే జక్కంపూడి రాజా గారిని ఢీకొట్టే స్థాయి బత్తుల బలరామకృష్ణ గారికి లేదేమో అని నేను అనుకుంటా ఉన్నాను. సో, నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి రాజోలు. ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు గారు వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. దేవ వరప్రసాద్ గారు జనసేన పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. సో, నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్యంగా 2019లో చూసుకున్నా జనసేన గెలిచిన ఏకైక కాన్స్టిట్యుయెన్సీ ఇది అని చెప్పొచ్చు. ప్లస్ ఇంకోటి అంశం ఏందంటే, టీడీపీకి కూడా ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడం వల్ల ఈ నియోజకవర్గంలో ఎక్కువ అవకాశాలొచ్చేసి జనసేన పార్టీకున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. చాలా ప్రతికూలతలు ఉన్న అప్పుడే 2019లో జనసేన గెలవడం జరిగింది. ఈసారి టీడీపీ ఓట్లు కూడా కలిస్తే ఖచ్చితంగా జనసేన గెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ రామచంద్రాపురము. ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఏందంటే, శెట్టి బలిజలు, కాపు సామాజిక వర్గము బలంగా ఉంటారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ సేమ్‌గా ఉంటారు. ప్రతిసారి ఒకసారి శెట్టి బలిజలు గెలిస్తే ఇంకోసారి కాపు సామాజిక వర్గం వాళ్ళు గెలుస్తా వస్తా ఉన్నారు. ఈసారి 2 పార్టీలు శెట్టి బలిజకే సీట్ ఇవ్వడం జరిగింది. సో, ఈ నియోజకవర్గంలో ఏంటంటే వాళ్ళకి కొద్దిగా పాజిటివ్ ఇమేజ్ ఉంది. ప్లస్ పిల్లి ఫ్యామిలీ వాళ్ళు నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ 3 వర్గాలు పిల్లి సూర్యప్రకాష్ గారికి చేస్తే ఈసారి వైఎస్ఆర్‌సీపీ ఈజీగా గెలిచొచ్చు. టీడీపీలో ఏందంటే వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఈయన దళిత వ్యతిరేకని లేకుంటేనా అన్ని ప్లకార్డులు పెట్టుకొని బలంగా తిరుగుతా ఉన్నారు. సో, ఈ రీజన్స్ వల్ల వైఎస్ఆర్‌సీపీ ఈ నియోజకవర్గం గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి మండపేట నియోజకవర్గము. తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. వేగుల జోగేశ్వరరావు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా తోట త్రిమూర్తులు గారి పైన ఈ మధ్యనే వచ్చిన కేసు రిజల్ట్ కావచ్చు, లేకుంటేనా కొన్ని నెగటివిటీ ఈ నియోజకవర్గంలో ఉండడానికి కారణం అభివృద్ధి లేకపోవడం కావచ్చు. ప్లస్ టీడీపీ జనసేన పొత్తు ఈ కారణాల వల్ల ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ అనపర్తి నియోజకవర్గము. అనపర్తిలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జరిగినన్ని ఫ్లిప్పులు పొత్తులో భాగంగా ఎవరైనా ఒకవేళ బీజేపీ వాళ్ళు టీడీపీ క్యాండిడేట్‌కే సీట్లు ఇవ్వాలనుకుంటే, ఇదే టీడీపీ టికెట్ మీద పోటీ చేసింటే ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఈయనని లాస్ట్ డే బీజేపీ పార్టీలు చేర్చుకొని బీజేపీ తరపున టికెట్ ఇవ్వడం జరిగింది. సో, ప్రస్తుతం నా అంచనా ప్రకారం అయితే ఏ సీట్ ఏమైనా కూడా ఈ సీట్ అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఇదే అని చెప్పొచ్చు. ప్లస్ ఎస్సీలు కూడా బలంగా ఉన్న నియోజకవర్గము. ఈ రేషియో బట్టి చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ గెలవాలా. కానీ ఈ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోనే ఈ సీట్‌కొచ్చేసి హెవీ డెంట్ పడే అవకాశాలున్న కారణంగా రాజమండ్రిలో ఈమె పురంధరేశ్వరి గారి చక్రం తిప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు వీళ్ళ ఫ్యామిలీ దాదాపు 4 దశాబ్దాల నుంచి టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ ఆయనని బీజేపీ పార్టీలో చేర్చుకొని బీజేపీకి బీఫామ్ ఇచ్చి బీజేపీ తరపున పోటీ చేపిస్తా ఉన్నారు. సో, ఇది ఏమి రకమైన పొత్తో ఎవరికి అర్థం కాదనమాట. సో, ప్రస్తుతం నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గం ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ రూరల్. కురసాల కన్నబాబు గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. పంతం నానాజీ గారు జనసేన పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. సో, ఈ నియోజకవర్గంలో టైట్ గానే ఉంటుంది. దానికి ముఖ్య కారణం జనసేన, టీడీపీ ఓట్లు కలిపితే వైఎస్ఆర్‌సీపీ కన్నా పోటాపోటీగా ఉండొచ్చే అవకాశాలున్నాయి. కానీ కురసాల కన్నబాబు గారికి పర్సనల్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు మినిస్టర్‌గా ఉన్నారు. జగన్ గారి గవర్నమెంట్‌లో బలంగా ఉన్నారు. దాదాపు 2014లో 45,000 ఓట్లు ఇండిపెండెంట్‌గా పోటీ చేసుకుని తెచ్చుకోగలిగిన స్థాయిలో ఉన్నాడు.
సో, నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో టైట్‌గా జరిగి వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయనుకుంటున్నాను. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి కొత్తపేట. కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ తరపున, బండారు సత్యానందరావు గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారి పైన కొద్దిగా నెగటివిటీ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ప్లస్ ఈయన పెద్దగా ఈ నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా వీళ్ళ కుటుంబంలో వాళ్ళు అందుబాటులో ఉంటారు. అది కారణంగా ఈ నియోజకవర్గంలో కొద్దిగా నెగటివిటీ ప్లస్ జనసేన యొక్క ఫ్యాక్టర్ కలిపి టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్న నియోజకవర్గం ఇదని చెప్పొచ్చు. నెక్స్ట్ ముమ్మడివరం నియోజకవర్గం. ఇక్కడ పొన్నాడ వెంకట సతీష్ గారు వైఎస్ఆర్‌సీపీ తరపున, డట్ల బుచ్చిబాబు గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం అంచనా ప్రకారము గాని, లేకుంటే ఎలా చూసుకున్నా, క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసుకున్నా, ఒకవేళ జనసేన పార్టీ లేకపోయినా ఈ నియోజకవర్గం టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి రంపచోడవర్గం నియోజకవర్గము. ఇక్కడ నాగులపల్లి ధనలక్ష్మి గారు వైఎస్ఆర్‌సీపీ తరపున, మిరియం శిరీషాదేవి గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఇది ఎస్టీ నియోజకవర్గం కావడం, ఎస్టీ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు 8, 9 నియోజకవర్గాల్లో అన్నిట్లోనూ వైఎస్ఆర్‌సీపీ బలంగా ఉండటము, అరకు పార్లమెంటే వైఎస్ఆర్‌సీపీకి కంచుకోట అని చెప్పడం లేక చెప్పొచ్చు ఈజీగా. సో, ఈ అన్ని రీజన్స్‌తో ఈ నియోజకవర్గం వచ్చేసి వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి సిటీ. రాజమండ్రి సిటీ వచ్చేసి టీడీపీ, జనసేన ఓట్లు కలిపితే దాదాపు 50,000 ఓట్ల పైచిలుకుతో టీడీపీ అడ్వాంటేజియస్ పొజిషన్‌లో ఉంది. కానీ ఆ 50,000 పొజిషన్ నుంచి మార్గాని భరత్ గారిని క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈయన గుడ్ మార్నింగ్ రాజమండ్రి అని చెప్పి దాదాపు 2, 3 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ప్రతి ఇంటిని, ప్రతి గడపని దాకారని చెప్పొచ్చు. ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలతో రోడ్లు, ఫ్లైఓవర్లు ప్లస్ పార్కులు, ఇట్లా ఈట్ స్ట్రీట్లు, హ్యాపీ స్ట్రీట్లు, ఇట్లా ఏ టు జెడ్ రాజమండ్రి రూపురేఖలు మార్చారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో, ఆ 50,000 ఓట్లని తగ్గించి ప్రస్తుతానికి ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి వెరీ టైట్‌లోకి తీసుకొని రాగలిగారని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం నా అంచనా ప్రకారం అయితే ఇది వెరీ టైట్‌లో ఉంది. ఎవరు గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నా అంచనా ప్రకారం అయితే కొద్దిగా వైఎస్ఆర్‌సీపీకే కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశాలున్నాయి. కానీ వెరీ టైట్ సీట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి పిఠాపురము. పిఠాపురంలో వంగా గీత గారు మంచి పాజిటివ్ ఇమేజ్‌తో క్యాండిడేట్‌గా ప్రకటించబడ్డారు. ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, రాజ్యసభ ఎంపీ ఉన్నారు. జెడ్పీటీసీ లోకల్ బాడీస్ నుంచి ఎదుక్కుంటూ వచ్చిన నాయకురాలు ప్లస్ విద్యాధికురాలు. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ ఓట్లు గత ఎన్నికలలో కలిపితే దాదాపు 12, 13 వేల ఓట్లు జనసేన కూటమికి అదనంగా రావడం జరిగింది. వంగా గీత గారు రావడంతో ఈ నియోజకవర్గంలో కొద్దిగా పిఠాపురం కొద్దిగా పవన్ కళ్యాణ్ గారికి గట్టి పోటీ ఇచ్చే స్థాయికెళ్లారని చెప్పొచ్చు. సో, మామూలుగా వంగా గీత గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున పోటీ చేసి జనసేన నుంచి గాని, టీడీపీ నుంచి గాని వేరే ఎవరు పోటీ చేసున్నా ఈ నియోజకవర్గం ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలిచే సీట్ అయ్యేది. కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా ఉండడం, లాస్ట్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఘోరంగా ఓడిపోవడము, ఆ పార్టీ అధినేతగుండి ఇంకా ఎమ్మెల్యే కాకపోవడము, 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి కూడా క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోవడము, అంత సింపతి వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ఆ సింపతితో పవన్ కళ్యాణ్ గారు గెలవచ్చు. ఒక రకంగా ఒకవేళ ఇప్పుడు ఓడిపోయారు, భీమవరం, గాజువాక వదిలేసి ఇక్కడికొచ్చేసినాడు, ఈసారి ఇక్కడ ఓడిపోతే వేరే ఊరికెళ్ళిపోతాడని పిఠాపురం ప్రజలు అనుకుంటే వైఎస్ఆర్‌సీపీకి ఏసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయితే జనసేన గెలిచే ఎక్కువ అవకాశాలున్నాయి. ముఖ్య కారణం ఏందంటే సింపతి బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో పాపం 2 సార్లు ఓడిపోయినాడు, మన దగ్గరికొచ్చినాడు, ఈసారైనా గెలిపిద్దామనే సినారియోలోనే ఎక్కువ మంది జనాలుండే అవకాశాలున్నాయి. లేదు ఈసారి గెలిచినా, ఓడిపోయినా మనకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండడు అని జనాలు ఫీల్ అయితే వైఎస్ఆర్‌సీపీ గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, ఇది 19వ నియోజకవర్గం అని చెప్పొచ్చు. సో, మొత్తంగా చూసుకుంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ రంపచోడవరం ఎస్టీ ఈజీ గెలిచొచ్చు. కాకినాడ రూరల్ వచ్చేసి టైట్‌గా ఉంది. ఎడ్జ్ ఉంది వైఎస్ఆర్‌సీపీకి. అనపర్తి గెలుస్తుంది. రాజానగరం గెలుస్తుంది. గన్నవరము టైట్‌గా ఉంది. వైఎస్ఆర్‌సీపీకి ఎడ్జ్ ఉంది. జగ్గంపేట గెలుస్తుంది. తుని గెలుస్తుంది. ప్రత్తిపాడు గెలుస్తుంది. రామచంద్రాపురం గెలుస్తుంది. సో, దీంట్లో 7 ఈజీగా గెలిచే అవకాశాలున్నాయి. 2 టైట్ ఉన్నాయి. నెక్స్ట్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చూసుకుంటే పిఠాపురం గెలుస్తుంది. రాజోలు గెలుస్తుంది. కాకినాడ సిటీ వచ్చేసి కొద్దిగా టైట్‌గా ఉంది. రాజమండ్రి రూరల్, ముమ్మడివరము, కొత్తపేట, మండపేట, అమలాపురం, పెద్దాపురం గెలిచే అవకాశాలున్నాయి. సో, వీళ్ళు చూస్తే 8 ఈజీ గెలిచే అవకాశాలున్నాయి. 1 టైట్‌గా ఉండే అవకాశాలున్నాయి. వెరీ టైట్ వచ్చేసి రాజమండ్రి సిటీ పెట్టడం జరిగింది. సో, ఇక్కడ మనం లెక్క ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీకి 7 రావచ్చు. లేకుంటే 8, 9, 10 వచ్చే అవకాశాలున్నాయి. టీడీపీకి 9, 8, 10, 11 వచ్చే అవకాశాలున్నాయి. సో, ఇది నా నా అంచనా బట్టే. ఒకవేళ మీరు ఎన్నెన్ని ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాకెళ్దాము. సో, అలాగనే
చాలా చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.